ఎగ్ ఆమ్లెట్ కావాల్సినవి ఎగ్గు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఇప్పుడు గిన్నెలో ఎగ్గు పగలగొట్టి పోసినాక పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా, కొత్తిమీర. ఈ 3 వేసినాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఆయిల్ పోసి కాస్త వేడయ్యాక ఈ పగలగొట్టిన ఎగ్ సోనాని పేనం పైన పోయాలి. ఇలా పోసిన తర్వాత కాస్త వేడయ్యాక ఇప్పుడు వేడయింది, కొంచెం తిప్పాలి. తిప్పి రెండో వైపు వేయాలి. ఇలా వేసినాక కాసేపటికి మళ్ళీ ఒక సైడు తిప్పాలి, లేకపోతే ఎగ్ స్మెల్ వచ్చినట్టుగా ఉంటుందండి. కొంచెం మంచిగా కాల్చుకుంటేనే బాగుంటుంది. ఇలా ఇరువైపులా కాల్చుకున్న తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసి ఎగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆమ్లెట్ రెడీ.